హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ హిస్టరీ గ్రూప్ 2లో ఉంటుంది కదండి. దాంట్లో ఆంధ్ర శాతవాహన గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక కింగ్డమ్ డైనాసిటీ గురించి తెలుసుకోవాలంటే ఒక కొన్ని ఎవిడెన్సెస్ కావాలి. అవి ఏంటంటే లిటరరీ సోర్సెస్ నుంచి మనం తెలుసుకోవచ్చు హిస్టరీని. నెక్స్ట్ కాయిన్స్ కాయిన్స్ని స్టడీ చేసి, నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్, వీటి ఆధారంగా మనం ఒక డైనాసిటీ గాని, ఒక కింగ్డమ్ ఎగ్జిస్ట్ అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం శాతవాహనస్ అయితే వాళ్ళ గురించి భగవత పురాణం, మత్స్య పురాణంలో వాళ్ళని ఏమని పిలిచేవారంటే మ్లేచ్చులు అని పిలిచేవారు అనమాట ఈ ఆంధ్ర శాతవాహనస్. నెక్స్ట్ వీళ్ళని భగవత్ పురాణంలో ఏంటంటే వీళ్ళు యాదవ జాతికి చెందిన వారు అని అందులో మెన్షన్ చేసింది అనమాట. నెక్స్ట్ ద్వారకా నగరానికి ఈ ఆంధ్ర శాతవాహనస్ అనే వాళ్ళు సంరక్షకులుగా పనిచేశారని కూడా అందులో చెప్పబడి ఉందన్నమాట. వాళ్ళ టైంలో ఒక ఫారెన్ ట్రావెలర్ ఉంటారు. అతను ఎవరంటే మెగస్తనీస్ అనమాట. మెగస్తనీస్ ఇండికా బుక్ లో కూడా ఈ ఆంధ్రులను అందరులు అని పేర్కొనబడి ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అశోక 13th ఇన్స్క్రిప్షన్ లో ఏమని చెప్పబడి ఉందంటే ఆంధ్రులు అశోకునికి హితులు అని చెప్పబడి ఉంది. హితులు అంటే స్నేహితులు అని. ఇది ఎందుకు చెప్పారంటే అశోక కళింగ వార్ టైంలో ఈ శాతవాహనస్ అనే వాళ్ళు అశోకుడికి హెల్ప్ చేశారని చెప్పి సో హితులు అంటే స్నేహితులు అని ఆ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఉందన్నమాట. సో వీటన్నిటి ఆధారంగా మనము ఒక డైనాసిటీ ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ ఈ కింగ్డమ్ అనేది ఆ కింగ్డమ్ టైంలో కంటెంపరీ వేరొక రూలర్స్ ఎవరని కూడా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ కాయిన్స్ ని స్టడీ చేసినట్లయితే అప్పట్లో 14 కాయిన్స్ అని వాడేవారు అనమాట. ఈ కాయిన్స్ ఆ కాయిన్ అనేది ఎలా తయారు చేయబడిందంటే ఇది ఒక ఎలాయ్ అనమాట. అది ఏంటంటే కాపర్, టిన్, బ్రాంజ్ ఈ 3 మెటల్స్ యూజ్ చేసి మిక్స్ చేస్తే వచ్చిన ఒక అవుట్కమ్ పొటిన్ అనమాట. దాంతో తయారు చేయబడింది. నెక్స్ట్ సోవర్ణాస్ అనమాట. అంటే పేర్లోనే ఉంది మనకి గోల్డ్ కాయిన్స్ అని. నెక్స్ట్ క్రష్పనాస్ అని ఉంటాయి, అంటే సిల్వర్ కాయిన్స్ అనమాట. 1 గోల్డ్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 35 క్రష్పనాస్ అనమాట. ఈ క్రష్పనాస్ దాని గురించి నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ ఏంటంటే మనం జనరల్ గా ఈ శాతవాహనస్ చూసుకుంటే ఫస్ట్ ఎవరు ఫౌండర్ ఎవరు, నెక్స్ట్ అందులో గ్రేటెస్ట్ ఎవరు, ఇవన్నీ చదువుకుంటాం. బట్ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ తాలూకా సోషల్ సిస్టమ్, నెక్స్ట్ అక్కడ ఉండే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా ఉంది, వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి చదువుకోవాలి. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ కూడా చదువుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఏంటంటే నానాగట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. దేవిని అగనిక వేయిస్తారు. నెక్స్ట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్, అది గౌతమిపుత్ర శాతకర్ణి గురించి అతని గ్రేట్నెస్ గురించి చెప్పబడి ఉంటది అనమాట. ఎవరి టైంలో వేస్తారంటే వశిష్ఠపుత్ర పులోమవి టైంలో అది వేస్తారు. ఇలా కొన్ని ఇన్స్క్రిప్షన్స్, బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్ అని ఇలా చాలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ ఇక్కడ ఏంటంటే శాతవాహనస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. వీళ్ళు ఏంటంటే ఎవరు ఫ్రమ్ మను రాసిన మనుస్మృతి నుంచి, నెక్స్ట్ కౌటిల్య రాసిన అర్థశాస్త్రం నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి అక్కడ నుంచి కొన్ని పొలిటికల్ సిస్టమ్స్ ని, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారనమాట. దాంట్లో చూసుకున్నట్లయితే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కింగ్డమ్ అనేది ఎలా డివైడ్ చేయబడిందంటే కింగ్డమ్ అనేది ఆహారస్ గా డివైడ్ చేయబడింది. ఆహారస్ డివైడెడ్ ఇంటూ విషయాస్, నెక్స్ట్ విషయాస్ డివైడెడ్ ఇంటూ విలేజెస్ అనమాట. ఆ కింగ్డమ్ కి హెడ్ ఎవరంటే కింగ్. నెక్స్ట్ ఆహారస్, దానికి హెడ్ ఎవరంటే అమాత్యాస్ అనమాట. నెక్స్ట్ విషయాస్ కి హెడ్ విషయపతి. ఒక విలేజ్ కి హెడ్ ఎవరంటే గ్రామిక లేదా గోప అని అంటారు అనమాట. ఇప్పుడు మనం వీళ్ళ అక్కడ ఉండే ఒక సొసైటీ ఎలాంటిదంటే పేట్రియార్కియల్ సొసైటీ, అంటే ఫాదర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట. నెక్స్ట్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కి వచ్చినట్లయితే అది డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. అప్పటిదే మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాము.
డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ మనది ఇప్పుడు. ఇంకా ఇందులో అర్బన్ అడ్మినిస్ట్రేషన్ చూసినట్లయితే ఒక ఇన్స్క్రిప్షన్ లో అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి మెన్షన్ చేసి ఉంటది. అదేంటంటే బట్టి ప్రోలు ఇన్స్క్రిప్షన్. దాన్ని ఎవరు వేయించారంటే కుబేరా అన్నమాట. అది మనకి శాతవాహన టైంలో అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో చెప్తుంది అనమాట. వాళ్ళ టైంలో టౌన్స్ ని ఏమని పిలిచేవారంటే నిగమాస్ లేదా నిగమ సభాస్ అని పిలిచేవారు అనమాట. ఆ నిగమాస్ అంటే మెంబర్స్ ఆ టౌన్ లో ఉండే ఆ పీపుల్ ని ఏమనేవారంటే నాగరికస్ లేదా గహపాటి అని పిలిచేవారు అనమాట. వాళ్ళ టైంలో కొన్ని టౌన్స్ పేర్లు చూద్దాం. సోపర, కళ్యాణ్, గోవర్ధన, నాసిక్, విజయపురి. అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఈ ఈ టౌన్స్ అన్ని పేర్లు ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టౌన్స్ ఆర్ రిలేటెడ్ టు శాతవాహనాస్ అని చెప్పి ఇవ్వచ్చు. ఇంకా ఈ టౌన్స్ కాకుండా వేరొక కింగ్డమ్ లో ఉండే వేరొక టౌన్ తెచ్చి ఇక్కడ చేర్చి కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. సో రిమెంబర్ దీస్ టౌన్ నేమ్స్. నెక్స్ట్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్. మ్యాకడోనియన్ ఒక ఇన్స్క్రిప్షన్ అనేది శాతవాహనస్థల విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. అక్కడ విలేజెస్ ఏంటంటే మనం ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, మనం ఊర్లో గ్రామ సభ అనేది ఒకటి ఉంటది. అప్పట్లో కూడా ఉండేదన్నమాట. యాక్చువల్గా అప్పటిదే మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాము. ఆ గ్రామ సభ అనేది దానికి హెడ్ ఎవరంటే గ్రామాని అనే ఒక అతను అనమాట. ఆ గ్రామ సభని హెడ్ చేసేది. నెక్స్ట్ విలేజెస్, గ్రూప్ ఆఫ్ విలేజెస్ ని గుల్మాస్ అంటారు అనమాట. దానికి హెడ్ ఎవరంటే గుల్మిక అనే అతను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళలో కొన్ని పోస్టులు చూద్దాం. మనం ఇప్పుడు ఎలాగా ప్రైమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ ఎలా ఉన్నాయో వాళ్ళ టైంలో కూడా అనమాట. అమాత్యాస్ అని చెప్పాం కదా, కింగ్డమ్ డివైడెడ్ ఇంటూ ఆహారాస్ అని. ఆహారాస్ హెడెడ్ బై అమాత్యాస్ అన్నాం కదా, ఈ అమాత్యాస్ ఇక్కడ వస్తుంది అనమాట. ఈ ఆహారాస్ ని వీళ్ళు కంట్రోల్లో ఉంటాయి. ఆ అమాత్యాస్ ఎవరంటే వాళ్ళని మినిస్టర్స్ అంటారు. విశ్వ అమాత్య అంటే ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఫినాన్స్ మినిస్టర్ అంటే మహా అమాత్య అని ఫినాన్స్ మినిస్టర్ అంటారు. మహా తలవర అంటే ఇతను సైన్యాధికారి అన్నమాట, సైన్యాధిపతి. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ అలాగా, అప్పుడు అలా మహా తలవర. నెక్స్ట్ బాండాఘారిక అంటే ఆ పేర్లోనే మనకు తెలుస్తుంది సమ్ ట్రెజర్ అని. ట్రెజరర్ అనే ఒక పోస్ట్ అన్నమాట. నెక్స్ట్ హిరాణిక, ఇది కూడా ట్రెజరర్. బాండాగారిక, హిరాణికకి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే బాండాగారిక అంటే ఆ ట్యాక్స్ అనేది కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటీరియల్ రూపంలో కలెక్ట్ చేస్తే దాన్ని బాండాగారిక ఆ ట్రెజరర్ అంటారు. అది హిరాణిక అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ అన్నమాట. దూత అంటే అంబాసిడర్ అన్నమాట. నెక్స్ట్ లేఖక అంటే రాజు తాలూకా పత్రాలని అన్నమాట. రాజు శాసనాలని ఇతను తయారు చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ప్రతిహార అంటే కోట రక్షకుడు అన్నమాట. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడగొచ్చు వాళ్ళు చేసే వృత్తి, నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని కూడా. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అసలు ఒక కింగ్డమ్ ఏదైనా కానీ మనం రన్ చేయాలి అంటే మనకి ఎకానమీ అనేది దేని మీద డిపెండ్ అయిందంటే మెయిన్లీ శాతవాహనస్ ఇది అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అన్నమాట. వీళ్ళు ఎక్కువ అక్కడ అగ్రేరియన్ సొసైటీ మనం చూడొచ్చు. ఆ అగ్రికల్చర్ పండించిన ఆ పంటల మీద ట్యాక్స్ వేసి దాని నుంచి అమౌంట్ కలెక్ట్ చేసేవారు వీళ్ళు. రాజుకి రాజక్షేత్రం, రాజకంఖేట అని అంటే ఆ ల్యాండ్స్ అనేవి డైరెక్ట్ గా రాజు కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అక్కడ అగ్రికల్చర్ పండించి దాని నుంచి ట్యాక్స్ అనేది డైరెక్ట్ గా కలెక్ట్ చేసిన ట్యాక్స్ రాజుకే వెళ్తుంది అనమాట. ఆ ట్యాక్స్ ఏమంటారంటే రాజభాగా, రాజుకే వెళ్తుంది కాబట్టి రాజభాగా, భాగా, ధ్యేయమే అని అంటారు అనమాట. ఈ ట్యాక్స్ కూడా ఎంత వేస్తారంటే పండించిన పంట మీద 1/4 నుంచి 1/8 ఇన్ బిట్వీన్ దాంట్లో కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఉండే ఫర్టైల్ ల్యాండ్స్ ని శీతక్షేత్ర అంటారనమాట. ఆ శీతక్షేత్ర అంటే ఆ ఫర్టైల్ ల్యాండ్స్ నుంచి ఒక అతను ఉంటాడు, ఒక అతను నియమిస్తారు. అతను ఏంటంటారంటే శీత అధ్యక్ష. అతను ఏం చూసుకుంటాడంటే ఆ ఫర్టైల్ ల్యాండ్స్ లో పండించిన పంట నుంచి కలెక్ట్ చేయడానికి ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఇతను నియమిస్తారు అనమాట. నెక్స్ట్ వీళ్ళ టైంలో కమర్షియల్ క్రాప్స్ ఏంటంటే కోకోనట్, షుగర్ కేన్ అనేవి పండించేవాళ్ళు వీళ్ళు అంటే చాలా దారుణంగా ట్యాక్స్ వేసేవారు అనమాట, ప్రతి దానికి కూడా అనమాట. ట్యాక్స్ ఆన్ వాటర్ ఇరిగేషన్ పర్పస్ కూడా ట్యాక్స్ వేశారు.
నెక్స్ట్ దాన్ని ఏమంటారంటే శుల్క అంటారు. ట్యాక్స్ ఆన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దాన్ని పండించినందుకు దాన్ని ఏమంటారంటే కారా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్‌గా వచ్చినట్లయితే వీళ్ళేంటంటే ఫీల్డ్స్‌లో ఉదక యంత్ర అని ఒకటి ఉంటదనమాట. అదేంటంటే మనం ఫస్ట్ ఏదైనా ఒక పంట పండించాలి అంటే ఫస్ట్ మనం నేలని దుక్కు పడతాము. ఆ దుక్కు చేయడానికనమాట. ఒక టిల్లర్ లాంటిదనమాట. దాన్నే ఈ ఉదక యంత్ర అంటామనమాట. ద ఇంప్లిమెంట్ విచ్ టిల్స్ ద ల్యాండ్ అది ఉదక యంత్ర. నెక్స్ట్ గటి యంత్ర అంటే ఏంటంటే వాటర్‌ని లిఫ్ట్ చేస్తదనమాట. ఫ్రమ్ లో ల్యాండ్స్ అంటే లో ల్యాండ్స్ నుంచి అప్పర్ ఫీల్డ్స్‌కి వాటర్‌ని మనం లిఫ్ట్ చేయాలి అంటే ఈ ఉదక యంత్రం యూజ్ చేసుకొని ఈ గటి యంత్ర యూజ్ చేసుకొని లిఫ్ట్ చేస్తారు. నెక్స్ట్ గరిక యంత్ర అంటే ఇదేంటంటే కాటన్ మనం చూస్తాం కదా! కాటన్ సీడ్స్ ఉంటది. లింట్ ఉంటది. అంటే ఆ కాటన్‌ని ఆ సీడ్ నుంచి సెపరేట్ చేయడానికి యూజ్ చేసేది ఈ గరిక యంత్ర అన్నమాట. మొత్తం 3 ఉదక యంత్ర, గటి యంత్ర, గరిక యంత్ర. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ టైంలో ఏంటంటే శ్రేణి సిస్టమ్ అన్నమాట ఉండేది. అంటే శ్రేణీస్ అంటే వీళ్ళేంటంటే మర్చెంట్స్ అన్నమాట. వ్యాపారం వివిధ రకాలుగా చేసేవారు. అష్టాదశ శ్రేణి అంటే మొత్తం 18 శ్రేణీస్ ఉండేవన్నమాట శాతవాహనస్ టైంలో. యాక్చువల్‌గా ఈ శ్రేణి సిస్టమే స్లోగా ఎవాల్వ్ అవుతూ క్యాస్ట్ సిస్టమ్‌గా ఫార్మ్ అయింది. ఈ అష్టాదశ శ్రేణీస్‌లో కొన్ని అంటే అన్నీ గుర్తుపెట్టుకోవాలి. కానీ కొన్ని కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలన్నమాట. కోలిక శ్రేణి అని ఏంటంటే నేత పని చేసేవారు వీళ్ళు. బట్టలు నేస్తారనమాట. వాళ్ళని కోలిక శ్రేణి అని అంటారనమాట. కులార అంటే వీళ్ళేంటంటే కమ్మరి పని, పాటరీ వాళ్ళని అంటారు. వాదికుల శ్రేణి అంటే కార్పెంటర్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే తేసాకార అంటే మెరుగు పట్టేవారు. గదిక అంటే సుగంధ ద్రవ్యాలను వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తారనమాట. అలా ఒక్కొక్క పనికి ఒక్కొక్కళ్ళు ఉన్నారనమాట మర్చెంట్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ శ్రేణీస్ అందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టుకునేవారు. దాన్నేమనేవారంటే గోష్ఠి అని అనేవారు. వీళ్ళ టైంలో పోర్ట్స్ మనం చూసినట్లయితే బారు కచ్చా అనే పోర్ట్ అన్నమాట. ఇది గుజరాత్‌లో ఉంది. నెక్స్ట్ సోపారా ఇది మహారాష్ట్ర అన్నమాట. కళ్యాణి ఇప్పుడు కూడా మనం కళ్యాణి దుర్గ అలా వింటాం కదా! కర్ణాటక ఏరియాలో అన్నమాట ఇది. వీళ్ళ టైంలో సోషల్ సిస్టమ్ అక్కడ ఎలా ఉండేది అంటే ముందే చెప్పాం కదా! పేట్రియార్కల్ సొసైటీ అన్నమాట వీళ్ళది. చతుర్వర్ణ సిస్టమ్ ఫాలో అయ్యేవారు వీళ్ళు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాస్ ఈ 4 వర్ణాస్ అనేవి ఉండేవి. వీళ్ళ టైంలో చైల్డ్ మ్యారేజ్ అనేది లేదు. బట్ సతీ సిస్టమ్ అనేది ఉండేదన్నమాట. సతీ సహగమనం అనేది ఉండేది. ఉంది అని మనకి ఎలా తెలిసిందంటే ఒక ఫారెన్ ట్రావెలర్ స్ట్రాబో అనే అతను మెన్షన్ చేశాడన్నమాట అతని బుక్‌లో. సో, అందుకు మనకు తెలిసింది శాతవాహనస్ టైంలో సతీ అనేది ప్రివైల్ అయ్యి ఉంది అని. నెక్స్ట్ వీళ్ళ టైంలో స్లావరీ అనేది కూడా ఉండేదన్నమాట. బానిసత్వం. ఇది మనకి ఎలా తెలుస్తుందంటే గుణాఢ్యుడు రాసిన బృహత్ కథలో కూడా ఈ స్లావరీ గురించి మెన్షన్ చేసుందన్నమాట. చైల్డ్ మ్యారేజెస్ లేవు. సో, ఇది మొత్తం శాతవాహనసాలుగా అడ్మినిస్ట్రేటివ్ అండ్ సోషల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయని. థ్యాంక్ యూ గైస్.